श्रीमात्रे नमः। सहमान मुद्रा अभिवेदो अभिसत्वाद
పంతులు గారు కొంచెం పంతులు గారు కొంచెం ఇట్లా తిరగండి మీరు.
నిర్మాణం జరగాలంటే కూడా మీరు కొంత పుణ్యం సంపాదించుకోవాలి. డబ్బు కాదు. ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, ప్రేమ ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ అందరికీ అర్హత ఉండదు. ఏ విధంగా అయితే డబ్బు ఉంటే మీరు నిర్మించగలుగుతావో, ఇల్లు కానీ ఇంకేదైనా కావచ్చు, కారు కావచ్చు, దాన్ని ఏ విధంగా తీసుకోగలుగుతావు, దాని వెనకాల కొంత మీ కష్టార్జితంతో డబ్బు వచ్చిన తర్వాత తీసుకోగలుగుతున్నారు. ఇది కూడా దేవాలయం కూడా కొంత పుణ్యం కానీ ధర్మ మార్గం కానీ ఉండి కొంత పుణ్యం సంపాదించుకుంటే ఒక దేవాలయం యూజ్ అవుతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలంటే మళ్ళీ ధర్మం సంపాదించాలి. మన దగ్గర ఉన్నదే ఇంకా ఆయనలో ఉన్నదాన్ని చూసి పెట్టుకోకపోతే మీరు మీ కుటుంబ సభ్యులకు మీరేమి ఇవ్వగలుగుతారు? అందరూ వేస్తారు కదా. అంటే లోకం ఎట్లుంది అంటే మీకు డబ్బు పెడుతుంది కాబట్టి బ్రాహ్మణులకు అదే అలవాటైంది, మిగతా వాళ్ళకి అదే అలవాటైంది. మీరు ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీ ఇంటి దేవతలను కానీ మీ వాళ్ళని కానీ శుద్ధి ఉన్నాను అడిగిస్తున్నాను చెప్తారు వాళ్ళు. లోకంతో అన్ని చెప్పారు కదా బయట. కానీ మంచి పద్ధతి కాదు. యజ్ఞం అయ్యే దగ్గరికి పోయినా, దేవాలయానికి పోయినా కొన్ని మనం శుద్ధిగా ఉండాలి. పలుకు కానీ మన ప్రవర్తన కానీ ఎంత శుద్ధి ఉంటుందో భగవంతుడికి అంత ప్రీతికరం. ఆయన భక్తుడు వచ్చి ఎక్కడ ఉండాలో చూసుకుంటాడు. ఇక్కడ ముందు కూర్చున్నాళ్ళకి వెలియాలని ఏం లేదు. ఎక్కడ కూర్చున్నా భగవంతుడు అమ్మవారు ఉంటుంది, అంతటి తెలుగుతుంది. ప్రాంగణం అంతా కలిగింది. తన భక్తుని వెన్నుకుంటుంది. ఇక్కడ ఉన్నారు భుజంగమా ఇంకో లేదనుకో ఎట్లా పనిచేసేవాళ్ళు. ఇంతమంది ఉన్నా ఆయన కోసం ఆడుతున్నావా లేదా? భక్తుని కోసం కూడా అమ్మవారు ఆడుతుంది. ఒక నిమిషం ఆగి ఆడు వచ్చిన తర్వాత వస్తాడు. ఎందుకోసము? వాళ్ళు పెట్టే పైసల కష్టపడి కాదు. ఒక్క పుణ్యాత్ముడు వస్తే అమ్మవారికి ఇష్టం. ఒక మంచి మనసు అమ్మవారు వస్తే, మంచి మనసున్న భార్య భర్తలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు వచ్చేవంటే అమ్మవారికి ఆ భక్తుని ఇష్టం. వాళ్ళలో కొంత శక్తిని ఈమె తీసుకుంటుంది. వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఎవరికైనా వెళ్ళవచ్చు కదా. మీ కబడి కలుగుతుంది అంటే వివాహ సమయంలో కూడా సుముహూర్త సమయం లోపల భార్యాభర్తలు మాత్రమే చూసుకోవాలి. శుభ సమయం అది. అంటే చూపులు అక్కడే కలుస్తాయి. ఒక తెగ పెట్టి పెళ్లి చేస్తారు. ఆ తెగ తీయగానే ఎవరు చూడాలి? భర్తను భార్య చూడాలి, భార్య భర్తను చూడాలి. ఇట్లా చూస్తే ఏమైందంటే ఆ యొక్క ప్రాణం ఇద్దరు పోయి ఒక్కరి జంట అవుతాడు. ఆ సమయం అనేది ఇంపార్టెంట్. ఆ సమయంలో ఎవరిని చూడదు. ఇది ఎక్కడ జరిగిందంటే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. మనకి లక్ష్మి అంటే ఏమన్నా అమ్మవారు కాబట్టి మన భక్తులు కూడా అందరం అమ్మవారికి వేలు కూడా ఎన్నో స్తోత్రాలు చేస్తారు. కానీ వీటి ప్రభావం చేత మిగతా సమస్యలు వస్తున్నాయి. అట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇంకా ప్రతి దాంట్లో కూడా దోషాలు ఉన్నాయి. యజ్ఞం చేసినా మేము చేసినా తప్పులు వేసుకుంటాం. మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి స్వామి మీ ఇంటి కళ్ళకు ఎక్కడ ఉన్న వాళ్ళకు మీ కళ్ళకి వచ్చి మిమ్మల్ని ప్రత్యక్షంగా అమ్మ నాకు ఓడి బియ్యం పోయిన అడగట్లేదా? ఎంతమంది ఇళ్ళకు అమ్మవారు కొంతమంది రాలేదు. భగవంతునికి చేసినప్పుడు నిర్మలమైన మనసుకొని శుద్ధి జపం చేసినప్పుడు కూడా ఉంది. ఎలాంటి కూడా కోపము అహంకారము ఏవి అన్ని వదిలిపెట్టి ఎవరైతే ఉత్తమంగా జపం చేస్తారో వాళ్ళకు శుద్ధి పొందుతుంది. భగవంతుడు కూడా అట్లే దొరుకుతాడు. ఎన్ని గుళ్ళు కట్టినా మళ్ళీ మనం అంతే ఉంటాం. నేను డబ్బు ప్రధానమైందని చెప్తలేను. చెప్పగలదా? ఏ జన్మ ఎత్తినా అమ్మ తోడుండదు. అందుకే ఆ ఫలం సంపాదించుకోవాలి. ఆహ్వానం చేసి ఆ విగ్రహానికి పూజ చేసి మళ్ళీ తీసుకొని మనకు లేకపోతే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు లేకుండా భగవంతుడు మనం పూజ చేయలేదు కదా. ఈ విధంగా చేసి పూజ చేసుకుంటాం. అందుకే వాటిని తీసి పెట్టినా, ఫోటో పెట్టినా, లేకపోతే విగ్రహానికి అడిగినా నాకు ఏముండదు, పడిపోతుండే. ఇవట్లా కాదు, స్థిర ప్రతిష్ట. ఇప్పుడు అమ్మపై మనము ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఏమి ఇబ్బంది పెట్టినా, ఇంకేమన్నా వేసి కడిగినా అమ్మకి ఇబ్బంది అవుతుంది. వాడికి ఉండదు, ఇక్కడ ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ అమ్మ ఉంటుంది. అక్కడ ఆవాహాయం ఉంటాం, ఇక్కడ అనలేదు. ఇక్కడ అమ్మ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దానికి దీనికి చాలా తేడా ఉండదు. దేవాలయానికి పోయినప్పుడు శుద్ధిగా ఉండడం ఇంపార్టెంట్. సాధ్యమైనంత సేవ చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే సేవ చేస్తుంటామో ఆ పుణ్యఫలం ఎక్కువ వస్తుంది. భగవంతునికి ఇష్టపడాలి, మనుషులకు కాదు. భగవంతునికి మనం ఇష్టపడాలి. వీడు నా భక్తులని ఇష్టపడే రోజు తల్లి దగ్గర ఇస్తుంది. ఇక్కడ ఒక రాజు
విక్రమాదిత్యుడు అనే రాజు, మీ అందరికీ తెలిసిన రాజే. ఆ విక్రమాదిత్యుడు రాజు ఒకరోజు అనుకుంటాడు, తను అన్నీ ఉంటాయి. ఒక సభలో ఉన్నప్పుడు తను ఏమనుకుంటాడంటే, నేను ఈ రాజయుగానికి రావడానికి, సింహాసనం పైన నేను కూర్చోడానికి నేను పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాను, ఏమైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా అని అందరికీ చాటి చేస్తాడు. ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఏం చెప్తాడంటే, ఒక అబద్ధం చెప్తే శిరస్సు కట్టిస్తానని చెప్తాడు. ఆ భయానికి కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. పూర్వజన్మ రాజు యొక్క పూర్వజన్మ ఏంటని చెప్పడానికి కాదు. ఒక పేద బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏముండదు, తినడానికి ఉండదు. కానీ వాళ్ళు బాగా ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి చెప్పు, ఏదో చెప్పు అని ఆ భార్య భర్తను పోసేస్తుంది. నాకేమొస్తుంది, నేనేం చెప్పాలని భయపడతాడు. ఇక లాస్ట్కి ఏం నిర్ణయం తీసుకుంటారు, ఈ బాధ కన్నా అక్కడే రాజు దగ్గర చనిపోతే బెస్ట్ అని చెప్పి అక్కడనే వెళ్ళిపోతాడు, బాధపడుతుంది. వెళ్తూ మార్గంలో చీకటేసరి ఒక వనంలో ఉంటాడు. చీకటేసే కాబట్టి అడవులలో జంతువులు తిరుగుతాయి కాబట్టి చెట్టెక్కి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అక్కడ ఆ వనము మారేడు జలంతో కూడుకున్న వనం అది. ఆ వనంలో పార్వతీ పరమేశ్వరులు ఆ సమయంలో వస్తారు. వచ్చినప్పుడు ఈయన ఎక్కిన చెట్టు ఎక్కుతాడు కాబట్టి చెట్టు ఎక్కేటప్పుడు అనుకోకుండా ఆకు అనేది ఆ మారేడు జలం శివలింగం మీద పడుతుంది, చెట్టు కింద లింగం మీద పడుతుంది. ఆ ఒక్క చిన్న పుణ్యకాలం వల్ల పార్వతీ పరమేశ్వరులను చూడగలిగే శక్తి కొంతకాలానికి వస్తుంది. లేకపోతే చూడలేదు, భగవంతుని ఆయన చూడలేదు కదా. వచ్చేసరికి వాళ్ళని చూడగానే దిగి వాళ్ళ పాల నమస్కారం చేసి, స్వామి నా పరిస్థితి ఇది, ఇట్లా రాజు దగ్గర పోవాలి, నాకు ఏం తెలియదు, నేను ఇంట్లో చెప్పాలంటే. సరే ఏం చేయకు, నేను చెప్పి నేను చెప్తాడు. రాజు దగ్గరికి వెళ్ళండి. రాజు చెప్పి, రాజా చతుర్దశి నాడు పూజ చేసి, ఆ చతుర్దశిలో శివలింగానికి పూజ చేసి ఆ అక్షింతలు తీసుకెళ్ళి మీ గ్రామం అవతల వేరే గ్రామం లోపల ఒక కుమ్మరి వాళ్ళు ఉన్నారు. కుమ్మరి వాళ్ళ దగ్గర ఒక బొమ్మ చేసి ఉన్నాయి. అందులో ఒక గుడ్డి ఎత్తు బొమ్మ ఉంటుంది. ఆ గుడ్డి ఎత్తు బొమ్మ మీద అక్షింతలు వేసిగా ఉంటుంది. సరే అని ధైర్యం చేస్తారు, ఎందుకంటే తెలిసింది కదా కొంచెం. రాజు దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ రాజు నమ్మక ఆగి చతుర్దశి రోజు ఆ స్వామి గారికి పూజ చేసి ఆ అక్షింతలు తీసుకెళ్ళి తెలుసుకుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్నదాంట్లో ఉన్నది, అక్కడ వేసరికి ఆ బొమ్మ ఉంటుంది గుడ్డేది. ఈ అక్షింతలు ఏమైనా గుడ్డేది మీద వేస్తాడు. గుడ్డేందుకు ఆ క్షణంలో ఆ భగవంతుని యొక్క పుణ్యఫలం వల్ల ఆ ఎత్తు మాట్లాడతాడు. అడుగుతారు, ఏం బాధ ఏంటి వచ్చిందంటే, నేను ఇంత పూర్వజన్మ నేను ఎవరినో తెలుసుకోవాలని ఆశ ఉందంటే నేను ఏం చెప్పలేను. వాళ్ళ శ్మశానం దగ్గర ఒక చెట్టు ఉన్నది, చెట్టు మీద ఒక పిశాచి ఉంటుంది. ఆ పిశాచి దగ్గరికి పోయి ఇదే విధంగా ఎట్లయితే పూజ చేసినావో అని మళ్ళీ వెళ్ళిపోతాడు. పోతూ కుమారు గారిని అడుగుతారు, ఏంటి ఎందుకు గుడ్డి ఎంత అయింది? ఏమో రాజా, నేను అన్ని బొమ్మలు చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ దగ్గరికి వచ్చేసరికి కాదు, నీకు వచ్చింది పడుతున్నాను, అది పెట్టింది నేను చూడలేదంటాడు. సరే మళ్ళీ నెలల తర్వాత పూజ చేసి అక్షింతలు తీసుకెళ్ళి ఆ బ్రహ్మరాక్షసున్న చెట్టు మొదట్లో వేస్తారు. అప్పుడు ఆ బ్రహ్మ మళ్ళీ ముందే చెప్తాడు, ఆ బ్రహ్మరాక్షసి ఎక్కువసేపు మాటలు ఆడదు, ఎక్కువసేపు అక్కడ ఉంటే ప్రమాదము, వెంటనే వెళ్ళిపోకుండా చెప్తాడు. అలా అని ఈ అక్షం తీసుకువెళ్ళగానే బ్రహ్మరాక్షసి మాట వచ్చి, రాజా ఇది నేను చెప్పలేను, ఈ రాజ్యంలో ఈ మంత్రిలో ఒక చిన్న మంత్రి ఉంటాడు, మంత్రికి ఒక 8 పాప ఉంటుంది. ఇదే విధంగా మళ్ళీ నెలలో పూజ చేసి అత్యంత ఎక్కువ పాప తలపెట్టిస్తే అప్పుడు ఆ పాప చెప్తుందని చెప్పాడు. చెప్పగానే చెప్పేంత లోపలనే బ్రహ్మరాక్షసి పెద్దగా అయిపోతుంటుంది. ఇక ఇంజనీరింగ్ కాడానికి వస్తుంది. అక్కడ తీసుకెళ్ళేస్తాడు. మళ్ళీ నేను తర్వాత వెళ్తాడు. అత్యంతలు తీసుకుపోయి ఇక రాజు కాబట్టి అందరినీ విచారిస్తే వాళ్ళ మంత్రులు చిన్న కూతురు ఫ్రెండ్లో భయపడుతుంటారు. పాపం రాజు ఎందుకు తెలుస్తుంది, నేను అమ్మాయితో ఒక్కదాంతో అంతగా మాట్లాడాలని. సరే అని రాజు కాబట్టి ఏమన్నా లేక మంత్రులు ఒప్పుకుంటారు. ఈ అక్షంతలు తీసుకుపోయి ఆ పాప భయపడతాడు. అప్పుడు ఆ పాపకు జ్ఞానోదయం వస్తుంది, అప్పుడు ఆసక్తి వస్తుంది. ఆ పాప ఏం చెప్తుందంటే, రాజా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తనకు 4 రోజుల నుంచి అన్నం లేదు, ఏమీ లేదు. చిన్న పిండి చేసుకొని ఆ పిండి ముద్ద చేసుకొని తిందామని కూర్చుంటాడు. కూర్చునేసరికి
ఒక బయట నుంచి దృష్టాన్ని అని ఒక బ్రాహ్మణుడు వస్తాడు, శిక్షణ కోసం వస్తాడు. వచ్చినప్పుడు ఈ నలుగురు కూర్చొని ఆమె చెప్పుకుంటారు, మొక్కుతుందని చెప్తుంటారు. చెప్పేసరికి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, నలుగురు కూర్చున్నాము, తినడానికి పెట్టుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ పదార్థం విషయంకి వచ్చినప్పుడు ఈ తండ్రి చింతలు ఆ పదార్థము విషగేస్తారు. అక్కడ ఆకలి 4 రోజులు ఆకలితో నుండి కూడా భిక్షవేత ఎవరైతే చేశారో ఆ భిక్షవేత యజమానికి ఉండే నువ్వు రాజువైనవు. తల్లి చెప్పిందే భావించుకుంటూ తన ముద్ద వేయలేదు కదా, గుడ్డి ఏంటండి నీ కొడుకు. ఆ బ్రహ్మరాశి మొదటి కారణం కాబట్టి ఆమెకు బ్రహ్మరాశి వచ్చింది. ఆ కోడలు నేనే, ఆ చిన్నపిల్లనే నీ కోడలు పూర్వజన్మలో నేను కూడా నీతో పాటు సహకరించాను కాబట్టి అందుకే కోడలుగా నేను ఇక్కడ మంత్రికి పుట్టాను. అంటే నువ్వు రాజు అయినవు. గుడి కట్టించుకున్నావు కదా, మళ్ళీ గుడి కట్టించుకున్నావు కదా, నువ్వే కట్టించుకున్నావు కదా, కూర్చుంటావా లేదా? కూర్చుంటావా? గుర్తు చెప్పు మళ్ళీ. చెప్పు మళ్ళీ ఎందుకు గుడి కట్టుకొని నువ్వు ముస్లింనే గుడి ఇంత గుర్తిగా వేసుకొని నువ్వు గుడి కట్టించుకోవాల్సినప్పుడు ఉండాలి కదా. వీడియోలు తీయకండి.
पुरोहितं पुरस्तात् शुक्रमुत्सरत् अश्केम शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतं शुनवा అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ
కైలాసవాసుడు నిన్ను పంపిస్తే పోషమ్మ కైలాసమే ఇడిసి కదిలితివమ్మా పోషమ్మ ఊరును కాపాడ ఊరిలో నీవు పోషమ్మ ఊర ఓషమ్మగా వెలసినవమ్మా పోషమ్మ గాలి గత్తర ఊరు చేరనివ్వకుండా గద్దరిస్తూ నీవు అడ్డు నిలిచావు అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువైదియవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ పంటసేళ్లను కాపాడ నీవు పోషమ్మ ఆరేటి నీరుకు అట్టుగా నిలిచి పోషమ్మ నీ దివ్యాస్తంతో కట్టను వేర్చి పోషమ్మ సమై సమ్మవై వెలసినవమ్మా పోషమ్మ రైతుల పాలిట కల్పవృక్షమై కష్టాలను కడదీర్చినవమ్మా అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఓం ఏజో పంచాశత సప్త అష్టౌ సప్తదే అగ్నే దరిణ సప్త విశ్వా సప్త సప్తధార ప్రియాణే సర్వహోద్ర సప్తరాత్రాయ సప్తయ వీరాభరణస్వ హృదయన స్వాహ సప్తపదయ ఇదన్నములా పూర్ణ హృదయమత్తరాన్యోదే సర్వం ब्रह्माणं पूजयामि ब्रह्मणे नमः वरं ददामि फलप्रदं ब्रह्मत्वदक्षिणाम् अपरिमितं हिरण्यं तुभ्यमहं सम्प्रददे ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम सपानाय स्वाहा ब्रह्मणे नमः आज्योपहारनिवेदया उत्तरापूर्णम् अस्मद्योत्समेव अनग्नत्र अभ्यमन्ददृष्टेः उडरस्मद्यगोसविताय देवक्षान् विश्वे भरदरे पर्यजत्र अग्ने त्वम्बारयानव्ये अस्मान् स्वस्ति भरत दुर्गा विश्वाफलान वर्वे फलादोगायतनयाय मननावत्स्यमाना देवत्रेजयेन्नगसदेवलिन्दः दक्षिणावाद्वाजिने प्राच्येति हविर्भरं जग्नगे हृदाचे अग्ने नमः दुष्टे नमः तुष्टे नमः चतुष्टे नमः जगत्तुष्टे नमः दशकृत्तुष्टे नमः दशकृत्तुष्टे नमः आशास्त्रकृत्तुष्टे नमः
నమస్తే నమః నమస్తే సుమామాయ గణపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమః హవనీయాయ మహావేద్యే నమః సమస్తస్య మానానాం మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మ లోపో భవేద్యది కర్మఫలం దర్యస్త శ్రేష్ఠోట్యో మహర్షగః అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా ఆశోగమినమాన్న ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. మీ గోత్రము పేరు చెప్పి నమస్కారం చేసుకోండి. యద్భుతంతో మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనేన సంకల్పిత రోచమ్మ ముత్యాలమ్మ మహాగణపతి నాగదేవత శిఖర స్థిర ప్రతిష్ఠ మహోత్సవ హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప విఘ్నేశ్వర రాధాపత్యం పరిత్రం శతోద్యావకం హిరణ్మయం తేనం హరిలోమయం పూలం బ్రహ్మమయే ఇంద్రస్వమీతే సామాగుణాదో సోమస్యావరుణస్వమేత్స్య యమో రాజా ప్రణాహి పునాతున జాతవేలామోర్జయం జ్యాపునాతు. ఓం పృథివీ శాంతాగ్నినా శాంతాసామే అంతరిక్షగో శాంతం తత్వాయునా శాంతం తన్మే శాంతగో సుజగం సమగతో యో శాంతాసాదిత్యేన మహ్యం త్రిపదే చతుష్పదే శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః. ఏహ శ్రేష్ఠ హ్రేష్ఠ భుజిష్ఠ తమో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా భక్త్యం ధర్మిష్ఠేతాయ మోత్తిష్టం తమనాత్తిష్టం తుమాన గురుదిష్టమకృతాస్యామ గురుదిష్టం యోక్తసూర్యం దృశే యోగానశేషానపహంసి దుష్టాదుష్టాదుకానాం సకలానభూష్టాన్ రామాశ్రితానాం మధుమందరాణాం రామాశ్రితాస్య ప్రగతాం ప్రగాంతే దేవస్య గృహో గృహో దేవస్య దేవస్య గృహో గృహో మనగో మనగో గృహో గృహో మనగవ మనగో వసంతి వసంతి మనగో మనగో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కలగ కలగ దేవానాం దేవానాం కలగ కలగత్తార్భురాసత్తార్భురాస కలగ కలగత్తార్భురాస తార్భురాస ఇది తార్భే రాసః దేవాయుధమిదం దేవా దేవాయుధం ఇదం ఇదం మే సుమనస్యమానో సుమనస్యమానో మేనే సుమనస్యమానో సుమనస్యమానో దిగి సుమనస్యమానో సుమనస్యమానో దిగి ఇది దేవా దేవా దిగి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవ వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘనాగురాగురు దీర్ఘం దీర్ఘనాగురు ఆయుత్యాయు రోగానశేషానపహంసి దుష్టారుష్టాదుకానాం సకలానభూష్టాం ప్రాణాశ్రితానాం నభుసంహరాణాం ప్రాణాశ్రితాస్యాశ్రితాం మృగాంతు సర్వారాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏకమేవస్తయా కార్యం అస్మద్వైర్వినాశనం శతమానం భవతి సదాయుఃపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే యజమానస్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ముత్యాలమ్మ భూతమ్మ దేవత పరిపూర్ణనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. యజమానస్కి మాతా పితృదేవత గురుదేవత పరిపూర్ణనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. రుద్రావరస్తం దదాం పునర్బ్రహ్మాణానుపరీతయే భజనస్వం జనమానర్భయస్వ విద్యాస్వం జగదమానస్యత. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి భూతం దేవత మహాగణదేవత పరిపూర్ణ క్షేత్రదేవత గురుదేవత పరిపూర్ణ ప్రసాద అనుగ్రహ సిద్ధిరస్తు. సత్యాస్తం జగమానస్య కామా మిగతా వాళ్ళకు
ప్రసాదం వస్తుంది. ఇక్కడ ఇంత మండపంలో అందరికి పట్టారు కాబట్టి చేస్తాము. అందరికి ప్రసాదం వస్తుంది, అందరికి ఇస్తారు. అంతో పాటుగా అందులో చెడు కూడా యాడ్ అయి ఉంటుంది. ఒక అగ్ని ఉంది, వంట వండుకుంటున్నాం. వంట వండుకున్నప్పుడు అగ్ని పైన బియ్యం పెడితే అన్నం అవుతుంది. కానీ ఈ చేసే సందర్భం లోపల పొగ కూడా వస్తుంది. ఆ పొగ కండ్లకు ఇబ్బంది పెడుతుంది. ఆ పొగకి ఇబ్బంది పడ్డా ఒక మంచి కార్యం కోసం మనం అన్నం వండుకొని తింటున్నాం కాబట్టి, ఆ మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి పొగను మర్చిపోతున్నాం. పొగ ఈ రెండు కలిసి ఉన్నట్టు అందులో కూడా రెండు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా సాధ్యమైనంత వరకు ఇదే విధంగా రెండు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మంచి పని డామినేట్ చేస్తుంది. ఇక్కడ పొగ డామినేట్ చేయట్లేదు. అంటే ఇవన్నీ కూడా ఈ కష్టమంతా మర్చిపోతాం. కేవలం దృష్టి అమ్మవారి మీదనే ఉంటుంది. అంటే ఒక మంచి పని చేసే ఏ సమయంలో అయినా సరే కొన్ని కష్టాలు ఉంటాయి. వాటికి జడిసి ఎప్పుడు ధర్మం తప్పొద్దు. ఎప్పుడు ధర్మ ప్రకారంగా ఉంటే ఆ భగవంతుడు ధర్మం వైపే ఉంటాడు కాబట్టి గెలిపిస్తాడు. అంతవరకు ఓపిక అనేది మండపం పెద్దగా వేసుకున్నా అంటే స్థలం ఇక్కడ ఇంతే ఉంది, ఏమీ చేయలేము. ఉన్నంతలో అడ్జస్ట్ చేస్తాం. అట్లా ప్రతీకనే. కానీ ఇక్కడ ప్రధానమైన దృష్టి దేని మీద ఉండాలి? అమ్మవారి మీద మాత్రమే ఉండాలి. మనుషుల మీద దృష్టి పెట్టుకొని దేవాలయాలకు వెళ్ళకూడదు. దేవతా పూజలు ఎన్ని ఉంటాయి. నేను ఉదయం కూడా చెప్పాను అన్నదాన ఫలితం ఎట్లా ఉంటుంది అనేది. ఒక పూర్వజన్మ ఫలితం ఎట్లుంటుందని ఉదయం చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నానండి. అన్నదానం చేస్తున్నప్పుడు మనం చేసే అన్నదానము ఎవరికైతే అవసరమో ఆ అవసరం ఉన్న వ్యక్తులు కనుక అన్నం తింటే వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళను పెడతారు. బాగా తిన్న వాళ్లకు ఆహారం విలువ తెలియదు. ఇదే విధంగా ఒక బ్రాహ్మడు తను బాగా అమ్మవారి కాళీ ఉపాసకుడు తను అన్నదానం చేస్తాడు. నిత్యం కూడా ఒక భక్తుడికి అన్నదానం చేసిన తర్వాతనే తను తింటాడు. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆయనకు అనుకోకుండా ఒక ఆలోచన కలుగుతుంది. నేను ఇంత అన్నదానం చేస్తున్నా కదా, అమ్మవారిని అడుగుతాడు, ఈ అన్నదాన ఫలితం నాకు ఏమొచ్చింది అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్తారంటే, మీ పక్క రాజ్యంలో ఒక రాజు ఉంటాడు, రాజుకు ఒక కుమారుడు ఉంటాడు. ఆ గొడ్డలు ఉంటాయి కాబట్టి భయపడి పులి వెళ్ళిపోతుంది. అప్పుడు తనతో ముచ్చటిస్తాడు ఇద్దరు. ఎక్కడికి వెళ్తున్నారంటే, పలానా రాజ్యంలో రాజుకు ఒక కొడుకున్నాడు, ఇట్లా అమ్మవారు చెప్పింది, ఈ విషయం తెలుసుకోవడానికి వెళ్తున్నా అంటాడు. అయ్యో రాజు కొడుకే లేడు కదా. లేదు ఉన్నాడు, అమ్మవారు చెప్పింది కాబట్టి ఉన్నాడు ఖచ్చితంగా, నేను వెళ్ళి తీరాలంటాడు. అప్పటికి రాత్రి అవుతుంది. మీరు పంతులు గారు, మీరు శర్మ గారు, మీరు ఈ రోజు ఇక్కడే ఉండండి, మా ఇంట్లో చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసెలో ఉండండి, రేపు ఉదయం లేచిపోదురు అంటే విధి లేని పరిస్థితులు అక్కడ ఉంటాడు. ఆ కట్టెలు కొట్టుకున్న వాడు కూడా దరిద్రుడు. తనకు ఒక్కటే రొట్టె ఉంటుంది ఆ రోజు రాత్రికి. ఆకలి అవుతుండే, ఉదయం ముందు కష్టపడ్డాడు. ఆ ఒక్క రొట్టె కూడా, ఆ రొట్టె లోపల అని చెప్తాడు, శర్మ గారు నా దగ్గర ఇంతే ఉంది ఒక్క రొట్టె, చెరి సగం తిందామని చెప్తాడు. సరే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి చెరి సగం తిన్నారు రాత్రికి. అనుకోకుండా రాత్రి వర్షం బాగా వస్తుంది. ఈ కట్టెలు కొట్టేవాడు బయటకు వెళ్తాడు. అర్ధరాత్రి తర్వాత వెళ్ళినప్పుడు ఒక పెద్ద నాగుంబాం వచ్చి తనను కాటేస్తుంది, చనిపోతాడు. రాజు కొడుకుతో నేను మాట్లాడాలంటే వాళ్ళు కూడా అది గేలి చేస్తారు. తన కొడుకే లేడు కదా, మీరు ఎట్లే మాట్లాడతారని. లేదు ఉన్నాడంటాడు. తను చెట్టు కింద కూర్చుని పెడతారు, అక్కడే ఉంటాడు. అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వాత ఆమెకు గర్భవతి అయి ఆ రోజు డెలివరీ అవుతుంది. ఆ సమయం లోపల లోకల్ పురోహితులు ఎవ్వరు ఉండరు. తెలియని పరిస్థితుల్లో ఈ చెట్టు కింద బ్రాహ్మణ్ణి తీసుకెళ్తారు. ఆ అమ్మవారు ఆజ్ఞ చూడండి. తీసుకెళ్లి ఎందుకు వచ్చారనంటే, ఆ రాజు అడుగుతా అంటాడు, జాతకం చూడమని అడిగితే, లేదు నేను అబ్బాయితో మాట్లాడాలంటాడు. ఇప్పుడే పుట్టిన అబ్బాయితో మీరేలా మాట్లాడతారు? సరే మీ ఇష్టం అని చెప్పి తొట్ల దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ చిన్న చంటి పిల్లాడు ఆ అమ్మవారి కృపతోని, ఆయన ఉపాసన శక్తితోని తనకు ఒక కొంతకాలం మాట వస్తుంది. ఏం రామశర్మ గారు బాగున్నారా, మనం రాత్రి ఇద్దరం రొట్టె తిన్నాం అంటాడు. కలిసి రొట్టె తిన్నాం కదా, రాత్రి నేనే ఆ కట్టెలు కట్టేవాడిని అంటాడు. అంటే ఒక్క పూట ఎవరికి ఆకలి ఉందో వాళ్లకు ఆ రొట్టె ముక్క ఇచ్చినందుకు తను రాజు కొడుకు, చక్రవర్తి కొడుకుగా పుట్టాడు. అప్పటికి శర్మ గారికి అర్థమైపోతుంది. అంటే కోల్పోతున్నాం.
ఇక్కడ అన్నదానం అయితే మనం ఇంట్లో ఉండి కూడా పక్కన పెట్టుకొని ఆ మంట పోతే అక్కడ మిగులుతుంది కదా, అన్నదానం అవుతుంది కదా, ఇక్కడ మనం అంత ఎందుకు పడదామని చూపిస్తాడు. కానీ ఏమైనా ఆటలు ఉన్న వాళ్ళకి ఒక మంచి మనసుతో జన్మ పెట్టుకొని కొద్ది తాగేసి వంట వేసి ఇంట్లో పెట్టారు. మీరు దేవాలయంలో చేసిన బయట మీరు ఏమన్నా చేసుకోండి, అది భగవంతుడి ఇవ్వడం. ఒక శక్తి ఇవ్వడం కూడా దేవుడే. సంవత్సరం లేకుండా కాదు, సంవత్సరం లేకుండా ఉంటే మన హృదయం కాపు ఉండదు కాబట్టి ఆ అమ్మ మన హృదయంలో ప్రతిష్ట చేస్తుంటారు. ఇప్పుడు వచ్చి దండం పెట్టి కన్ను ముట్టుకుంటారేమో, మేము ఎంత పెద్దవాడిని దాన్ని ముట్టాలని అని ఇబ్బంది పడతాం. అలాంటివి కాకుండా మనవంతుగా వెళ్ళి చేయకుండా మన ద్వారా తప్పు 100 యజ్ఞాలు చేయాలి అవసరం లేదు. ఒక్క యజ్ఞం సంతోషంగా మనస్తృప్తితో అమ్మవారికి చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించండి. ఆ భగవంతుని సాక్షాత్ ప్రకృతి మొత్తం భగవంతుడే. ఒకప్పుడు బొడ్రాయి నుంచి ఆ యొక్క గ్రామ పరిధిని నిర్ణయించేవారు. మన యొక్క సంరక్షణ కోసమే ఉంటాయి. వాటిని మనం చూసుకుంటే ఆ తల్లి ఆ గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఎల్లవేళలా మనం హాయిగా పడుకున్నా రాత్రి జరిగే యొక్క విషయాలన్నిటిని కూడా గ్రామంలోకి ఏ చెడు రాకుండా కాపాడే శక్తి ఆ తల్లికి ఉంటుంది. అందుకే గ్రామ దేవతలను పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమైపోతుందంటే పెద్దమ్మ దేవాలయం తర్వాత కూడా ఇల్లు కడుతున్నాం. పెద్దమ్మ దేవాలయం మధ్యలో అయితే ఇల్లు బయటపోతున్నాం. అది గ్రామ పరిధి దాటిపోతుంది. ఆ పరిధి మళ్ళీ వేరే దానికి కావాలి, లేకపోతే వాళ్ళకు ఆ పరిధి దాటిపోయింది. గ్రామ పరిధిలే దాటిపోయినాయి ఇప్పటికీ. ఒకప్పుడు చెరువు, బొడ్రాయి, దేవతలు ఇవన్నీ కూడా స్థిరంగా ఏర్పాటు జరిగేది. ఇప్పుడు లేవు. అయినా భగవంతుడు వాటికి మెల్లకాలం ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ కార్యం పోయినా గ్రామ దేవతలను కలుసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తాం. ఏ పుణ్యతలను పోచమ్మ మన ఇంట్లో పండుగ జరిగితే పోచమ్మకు వచ్చి బట్టలు ఒక్కొక్క దేవతగా అమ్మవారిని వెలిసించారు. వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకుంటూ మనం సంతోషంగా ఉంటూ ధర్మాన్ని కూడా కాపాడుకుంటాం. జై శ్రీరామ్. పెళ్లి లోపల 3 రోజుల నుంచి 21, 22, 23 3 రోజులు శని ఆదివారం మార్గశిర మాసం లోపల పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయం ప్రతిష్ట జరిగింది. పురాతన కాలం లోపల ఈ గ్రామదేవతలకు ఒక విశిష్టత ఉంది. ఇది అనాదిగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు ఒక చెట్టు కింద చాలా రోజుల నుంచి దాన్ని ఇప్పుడు విగ్రహం లోపల ప్రజలంతగా కోరిక నెడుతూ దేవాలయం నిర్మించి 3 రోజుల్లో ఈ రోజు ప్రతిష్ట ఆదివారం ప్రతిష్ట చేయడం జరిగింది. సాక్షాత్ అమ్మవార్లు దేదీప్యమానంగా కలిగిస్తున్నారు. ఈ గ్రామ దేవతలకు ఇంత విశిష్టత ఎక్కడదంటే పూర్వకాలం లోపల ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే గ్రామం యొక్క కొలతలను ఆధారంగా చేసుకొని ఆ గ్రామ పరిధి లోపల నాభి అని స్థానం ఏర్పాటు చేసుకొని బొడ్రాయని వేసే నాభిస్థిల ఆ బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కొన్ని కొలతలతో ఒక గ్రామాన్ని నిర్మాణం చేసేవాళ్ళు. ఆ నిర్మాణం చేసి ఆ పరిధి లోపల ఎక్కడెక్కడ ఏ దేవత ప్రతిష్ట ఉండాలనో అక్కడ పూర్వము ఆ విధంగా ఒక గ్రామాన్ని నిర్మించేవాళ్ళు. ఒక్కొక్క గ్రామం యొక్క పరిధిని బట్టి ఆ నాభిస్థానం నుంచి నిర్మించేవాళ్ళు. ముత్యాలమ్మ, పోచమ్మ, లేదు పెద్దమ్మ ఇలాంటి దేవతలందరూ కూడా ఈ గ్రామ దేవతలుగా పిలిచారు. ఇలాంటి గ్రామ దేవతలకు సదా చిన్న కార్యమైనా సరే పోచమ్మ దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు కానీ పెళ్లి పిల్లాడు కానీ వచ్చి సాంప్రదాయ ప్రకారం అక్కడ నూతన వస్త్రాలు పెట్టి దండం పెట్టిన తర్వాతనే ఏ ప్రోగ్రామ్ అయినా చేసేవాళ్ళు. అప్పటికి కూడా అదే విధమైన కొనసాగుతున్నది. అంటే భగవంతుడిని సైన్స్ డెవలప్ అయినా కానీ వీటి యొక్క విలువలు ఇప్పటికి కూడా కాపాడుతున్న ఆ భక్తులందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటూ ఆ గ్రామదేవతల అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కూడా మనం ఏ పని చేసినా ఆ గ్రామదేవతల అనుగ్రహాన్ని తీసుకొని గ్రామదేవత తర్వాత ముఖ్యంగా మళ్ళీ ఇంటి దేవతలు ఉంటారు, కులదేవతలు అంటారు. ఆ కులదేవతలకు కూడా నమస్కారం చేసుకుంటారు. కులదైవం అయిన తర్వాతనే మిగతా అన్య దేవతలకు ఏ దేవతలకు ఎక్కడికి తిరిగినా మొదటగా గ్రామదేవతలు, కులదేవతలు వీళ్ళు అయిన తర్వాతనే మిగతా దేవతలకు నమస్కారం చేసుకుంటాము. ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా ఆ ధర్మకార్యం ఇప్పటి కూడా అంతమందకుండా అనిపిస్తున్న ఆ భగవత్ యొక్క భక్తులందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం వెలకాలం ఉండాలని. బంగారు మా పత్తి పోషవో మా పోషవా, మా బాధలన్నీ పాపే మాయవో మా పోషవా.
ఊకోకే పోషవో మా పోషవా నీకు కొని చల్లని తల్లి నల్లబోషమ్మ మమ్ముల చల్లంగా చూడమ్మా గనగన గన గంటల్లో ఘనముగ పూజలు నీకే నల్ల పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ గనగన గన గంటల్లో ఘనముగ పూజలు నీకే నల్ల పోషమ్మ పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ పోషమ్మ దండిగా నిన్ను కొలిచేము నిన్ను మనసుతోని మమ్ముగా పాడమ్మా తల్లే గన గంటల్లో గనముగా పూజలు నీకే నల్ల పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ పోషమ్మ బొట్ల కుండల్లా నిండు బోనాలతోని దండిగా నిన్ను కొలిచేమమ్మా పోషమ్మ మనసారా వేడేమమ్మా పోషమ్మ మనసారా వేడేమమ్మా అరే అరే గల్లు గల్లు గజ్జగట్టి కంతే తూని ముందు చోరుగా ఎగిరేమమ్మా మనసారా నీ ముందు వాడేమమ్మా మనసారా నీ ముందు వాడేమమ్మా తల్లే ఊరంతా గదిలి వచ్చి జోరైన పండుగ జరిపేము నీకమ్మా కాపాడే తల్లి నీవేనంటూ ఉత్సవాలే జరిపే అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 శివుని చిన్న బిడ్డ చిత్రాల మా తల్లి ఊరంతగా సేటి ఊరవోషమ్మ గ్రామ గ్రామం నందు కొలువుండి మమ్మేరే గ్రామ దేవత మా పోషమ్మ ఆటమైన యాట పోతులే మా పోషవా నీకు
కొక్కర కోడి పుంజులే మా పోషవ్వా నీకు వాటమైన యాట పోతులే మా పోషవ్వా నీకు కొక్కర కోడి పుంజులే మా పోషవ్వా బంగారు మా బత్తి పోషవో మా పోషవ్వా మా బాధలన్నీ బాపే మాయవో మా పోషవ్వా కోపగించుకోకే పోషవ్వో మా పోషవ్వా నీకు పుని తెచ్చినమవ్వ పోషవ్వో మా పోషవ్వా నీ తండ్రి రాజన్న పూజలయ్యినంక నీ దారి వట్టేరు ఈ భక్తులంతా నీలారి వట్టేరు ఈ భక్తులంతా నెత్తిలి రాబోసి నెత్తిన బోనాలు యాప కొమ్మల రయ్య రయ్యన మోత బత్తి పోచమ్మ తల్లి భాగ్యాలే కలుగును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి బుద్ధి మాకియవ తల్లి బత్తి పోచమ్మ తల్లి నిత్యం కొలిచెదమమ్మ బత్తి పోచమ్మ తల్లి నిత్యం కొలిచెదమమ్మ బత్తి పోచమ్మ తల్లి బత్తి పోచమ్మ తల్లి భాగ్యాలే కలుగును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి పసుపు బండారి బొట్టు యాపాకు రెల్లలు గట్టు బోనం మీద బోనం మాయమ్మకు మొక్కి ఎత్తు బోనం మీద బోనం మాయమ్మకు మొక్కి ఎత్తు కళ్ళు గూడాలు పెట్టు మొక్కి ముడితే కట్టు కష్టం కడతీరు ఇష్ట దైవంగా వెలసే కష్టం కడతీరు ఇష్ట దైవంగా వెలసే బత్తి పోచమ్మ తల్లి భాగ్యాలే కలుగును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి పట్టు బలిపోతుల జుట్టు జడిపిచ్చి చెప్పున కొట్టు ఎత్తుడి తిలకం దిద్దు సిగమూగి ఆడేటట్టు ఎత్తుడి తిలకం దిద్దు సిగమూగి ఆడేటట్టు తీరొక్క పువ్వులు పెట్టు తోరణాల తీరుగా గట్టు మెడలో మెరిసేటట్టు ఆ తల్లి మురిసేటట్టు మెడలో మెరిసేటట్టు ఆ తల్లి మురిసేటట్టు బత్తి పోచమ్మ తల్లి భాగ్యాలే కలుగును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి కొలిసి మొక్కంగా నిన్ను కష్టాలే తీరును తల్లి పాడి పశు జాతికి అందా ఈ లోకంపై చల్లని నీడ ఉండాలేమో మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేది మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే